జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్రంలో వ్యక్తుల పట్ల, వ్యవస్థల పట్ల, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే అధికారుల పట్ల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు సంబోధించే విధానాన్ని మార్చుకోవాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు తులసి కుమార్ హితవు పలికారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులు మాట్లాడే విధానాన్ని గమనించినప్పుడు ఒక విష సంస్కృతిని, ఒక అలజడిని సృష్టించే విధంగా పూర్తి వాతావరణాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. ఇలాంటి భావజాలాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు గుబ్బల తులసి కుమార్. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అలాగే ఈరోజు కాకినాడ పార్లమెంట్ అబ్జర్వర్గా ఉన్నాను. ముందుగా నేను ఈరోజు మీకు తెలియజేసింది ఏమనగా, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఒక విష సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళి ఎలక్షన్లో లబ్ధి పొందాలని భావిస్తున్నాయి. ఎలా అంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారిపై జరిగిన దాడిని ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ తరఫున, పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున కూడా మేము ఈ యొక్క దుర్మార్గ చర్యని ఖండిస్తూ రాష్ట్ర డీజీపీ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏమనగా, ఎవరైతే ఈ చర్యకు ఉపక్రమించారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని అభ్యర్థిస్తూ, ఈరోజు ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి గారిని సంబోధించే విధానం కానివ్వండి, మంత్రుల్ని సంబోధించే విధానం కానివ్వండి, ఎమ్మెల్యేలను సంబోధించే విధానం కానివ్వండి, ఇదంతా కూడా ఒక రకమైన విష సంస్కృతిని ప్రేరేపిస్తున్నట్టు, తద్వారా ఆ యొక్క వాతావరణాన్ని, అలజడి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది తప్ప వేరే ఉద్దేశం ఏం కనబడలేదు. కాబట్టి ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.